రెండోది అంటే నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయను, అంతకుముందు అందరికీ చంపేస్తాను అన్నాడు డైరెక్ట్గా పిలిచి. మా కరస్పాండెంట్ అయిన రమాసత్యాన్ని గారు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు చెప్పకుండా. కూర్చోబెట్టిన తర్వాత నేను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేయడం 5 నిమిషాలు పని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, నేను ఇప్పిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళు ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కంటే నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలు పంపిస్తాను, నేను చంపేస్తాను, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం ఉన్నట్టు. నేను ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది అంటే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, మొన్న చేయలేదు ఇప్పుడు చేసి పెట్టండి, మీరు మమ్మల్ని రక్షించారు కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించాలనే కాదు చెప్తే ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన చాలా హెవీ లెవెల్లో బెదిరిస్తున్నాడు. మీరు 30 నిమిషాల్లో మీరు కాల్ రికార్డింగ్ వినిపిస్తాను ఆయన వినండి ఆయన ఏం మాట్లాడుతున్నారో. ప్రసాద్ గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ కిడ్నాప్ చేసింది ఆయనే మొన్న. ఆ కిడ్నాప్ చేసిన తర్వాత నేను మొదలెట్టాడు డిఫరెంట్ యాటిట్యూడ్స్లో వినండి ఒకసారి. ఎవరినండి కిడ్నాప్ చేసింది? అది ఆపేసి మీరు మాట్లాడండి, అది వాయిస్ రావట్లేదు. ఇందులో కంటెంట్ ఏంటో చెప్పేసి సీఎం గారు దృష్టిలో పెట్టాను, సీఎం గారి ద్వారా ఇదంతా జరుగుతుంది అని ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే ఫోన్ని సిబిసిఐడి వాళ్ళ ద్వారా నా ఫోన్ని ట్యాప్ చేశారన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి నేను ఏమైనా నక్సలైట్లా లేకపోతే ఏమైనా పెద్ద హై లెవెల్ ఇదా నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్లో నెక్స్ట్ అవన్నీ కాల్ రికార్డ్స్ తీసాం, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడేది తీసాం, అవన్నీ చెప్పడానికి నేను అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు. మరి ఫోన్ నా ట్యాప్ చేయడానికి, నా ఫోన్ ట్యాప్ చేయడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? అదొకటి. సీఎం గారు చెప్పారన్నారు, సీఎం గారికి ఏ దృష్టితో పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ చేశాడని. నేను ఇప్పుడు కమిషనర్ గారికి నాకు రక్షించి నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయమని అడగడానికి వచ్చాను. డీజీపీ గారిని కలిశాను డైరెక్ట్గా, డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. సిపి గారికి కూడా ఇమ్మన్నారు, సిపి గారికి కూడా ఆన్లైన్లో పంపించేశాను, సీఎం గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే సీఎం కమిషనర్ గారికి ఇచ్చి నాకు ప్రొటెక్ట్ చేయమని కోరడానికి వచ్చాను. కిడ్నాప్ చేశారన్నారు, ఎవరిని కిడ్నాప్ చేసిందన్నారు? అదే 30వ తారీఖు, మొన్న 30వ తారీఖు కిడ్నాప్ చేసింది నన్నే. పోలీస్ సహకారంతో, మీ ప్రెస్ సహకారంతో ఆ రోజు నన్ను వదిలేశారు 1:30. పోలీసులు ఆ విషయంలో నాకు చాలా సహకరించారు. ఇప్పుడు కూడా నేను అడిగేది ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ రికార్డింగ్లు వీడియో ఫుటేజ్ అంతా సిపి గారికి సబ్మిట్ చేసి వచ్చాను. డీజీపీ గారికి కూడా ఇచ్చాం. ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేను ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అన్నారు. నన్ను ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాను, కుదిరితే ఎఫ్ఐఆర్ వేయించండి, నన్ను అక్కడి నుంచి ప్రొటెక్ట్ చేయమని కోరుకోవడానికి వచ్చాను. ఈ కాల్ రికార్డింగ్ మీకు పంపిస్తాను, మీరు దాన్ని చూసుకుని ఫాలోఅప్ చేయండి. కిడ్నాప్ చేసి ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఆయన ఇంటికి తీసుకెళ్ళాను, ఎవరి నుంచి కిడ్నాప్ చేసి ఆయన గుంటూరు తీసుకెళ్ళారు. అదే రోజు వచ్చారా బయటికి? ఆ రోజే నైట్ ప్రెస్ మీడియా పోలీసులు చేశారు, 1:30కి తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చారు. మీ మీద మెయిన్ అభియోగం ఏంటి అసలు? అభియోగం లేదు, అసలు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది కదా, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లు ఏంటంటే మీరు విత్డ్రా చేయడానికి వీల్లేదు, నేను చెప్పినట్టు వినాలంటాడు. ఆయనకి సంబంధం లేదు సొసైటీకి, కానీ ఏమీ లేదు, కోర్టు డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఆయనకి అసలు సంబంధమే లేదు. లేకపోయినా కూడా ఏంటంటే ఆయన నేను సెక్రటరీని, నేను మెంబర్ని, నేను ఇదిని ఆల్ కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్నా కూడా ఆయన దానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వస్తున్నాడు. సో ప్రజెంట్ రూలింగ్ పార్టీ కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు. నేను ప్రొటెక్షన్ కోరుకుంటున్నా, ఏం చేయాలన్నా పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ చూసుకోవాలి. అంతవరకే నేను ఇవ్వగలగానే, నేను కంప్లైంట్ ఇవ్వడం వరకే, కానీ నేను అంతమించి ఏం చేయలేను కదా. ఉన్న ప్రాబ్లమ్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను.
ఓకే ఓకే